మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము సింప్లిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా. అంటే ఒక ప్రాబ్లంలోనే ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు వస్తే ఎలా సింప్లిఫై చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. అర్థమైందా మీకు? ఎడిషన్స్ పాజిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకొని పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ల నుంచి నెగిటివ్ ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేయాలని మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైనాయి అమ్మా? ఓకే, వెరీ గుడ్. ఈరోజు మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద టాపిక్ నేమ్ ఈజ్ ఎస్టిమేషన్. వాట్ ఈస్ దట్? ఎస్టిమేషన్. ఇక్కడ ఎస్టిమేషన్కి ముందు మనం వీటిలోనే రౌండింగ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. మీకు గుర్తున్నాయో లేవు? 4th క్లాస్లోనే రౌండింగ్ నెంబర్స్ అని చెప్పాను, గుర్తున్నాయా? ఆ నెంబర్స్ ఇక్కడ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. రౌండింగ్ నెంబర్సే ఇక్కడ మనకి యూజ్ అవుతాయి ఎస్టిమేషన్. అయినా కానీ ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎస్టిమేషన్. ఓకే, ఎస్టిమేషన్ ఇందులో చూడండి. ఫస్ట్ calculate the estimated answer by rounding of the numbers by the nearest to 10. First question రాయండి. Calculate the estimated answer by rounding off the numbers to the nearest 10. First 354 plus 19 plus 25. రౌండింగ్ నెంబర్స్ చెప్పాను కదా, గుర్తున్నాయా? అదే అంటున్నాడు. క్యాలిక్యులేట్ ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ బై రౌండింగ్ ఆఫ్ ద నెంబర్స్ టు ది నియరెస్ట్ 10. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి నియరెస్ట్ 10 రాయాలన్నమాట. రాసేద్దామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి యాడ్ ద నెంబర్స్. ఫస్ట్ వి అరేంజ్ ద వర్టికల్లీ. ఫస్ట్ వి అరేంజ్ ద నెంబర్స్ ఇన్ వర్టికల్లీ. సో వర్టికల్లీ అరేంజ్ చేసుకుందాం. హియర్ ద ఫస్ట్ నెంబర్ ఇస్ 354. 354. నౌ నెక్స్ట్ నెంబర్ ఇస్ 19. ఓన్లీ టెన్స్ ప్లేస్ వరకు కాబట్టి 1s ప్లేస్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. 19. నెక్స్ట్ నెంబర్ 5 2. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ప్లస్ వేసుకోండి, అడిషన్ చేయాలి కదా అందుకని. ఓకే, 4 plus 9. 4 plus 9. 4 after 5 6 7 8 9 10 11 12 13. 13 plus 5. 14 15 16 17 18. 13 plus 5 18. We get 18. Then write the number 18 here and 1 is carrying in the tens place. Now 1 plus 5. 1 plus 5 6. 6 plus 1 7. 7 plus 2 8 9. So write the number 9 here. Next 3. 398. 398. ఇప్పుడు నియరెస్ట్ 10 అన్నాడు కదా, నియరెస్ట్ 10 అన్నాడు అంటే ఇక్కడ నియరెస్ట్ 10 అంటే ఇది. ఓకే, ఇప్పుడు మనం 390ని ఏ రెండు నెంబర్స్ మధ్యలో ఉందనుకోవచ్చు? 90 ప్లస్ 390 400. ఓకేనా? 390 400 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి?
10 నెంబర్స్ ఉంటాయి. 10 అడిగాడు కాబట్టి 10 నెంబర్సే చూసుకోవాలి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా రాసుకోండి. 390, 391, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400. ఓకేనా? ఈ చివర. ఇప్పుడు మధ్యలో నెంబర్ ఏంటి? 395. అది మిడిల్ నెంబర్. ఇప్పుడు ఈ మిడిల్ నెంబర్ కంటే 398 అనేది అటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ ఉంది. 398 ఇక్కడ ఉంది కదా. మిడిల్ నెంబర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది నియరెస్ట్ దేనికి అవుతుంది? 400కి అవుతుంది అన్నమాట. సో ద నియరెస్ట్ 10 ఈజ్ నియరెస్ట్ 10 ఈజ్ 400. ఇప్పుడు ఈ 398 అనేది దేనికి దగ్గరగా ఉంది? 400కి దగ్గరగా ఉందన్నమాట. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా చిల్డ్రన్? నోట్ చేసుకోండి. దీన్నే ఎలా రాశారంటే ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్ answer is 400. The estimated answer is 400. నోట్ చేసుకోండి అమ్మా. నోట్బుక్లో నోట్ చేసుకోండి నీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నియరెస్ట్ 100. ఇక్కడ 10 ఇందాక, ఇప్పుడు 100. నియరెస్ట్ 100. నెక్స్ట్ క్వశ్చన్. 380 ప్లస్ 210 మైనస్ 121. చూడండి, ఇక్కడ మన ప్రీవియస్ క్లాస్లో చేసాం కదా, అలాగే ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ వాల్యూ అండ్ దిస్ ఆల్సో పాజిటివ్ వాల్యూ బికాస్ హియర్ నో సింబల్. ఏ సింబల్ లేకపోతే మనం పాజిటివ్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ద నెగిటివ్ నెంబర్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ యాడ్ ద పాజిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయండి అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. దెన్ 380 ప్లస్ 210. 380 ప్లస్ 210 యాడ్ చేయండి. 0 ప్లస్ 0 0, 8 ప్లస్ 1 9, 3 ప్లస్ 2 4 5 590. ఓకే, ఎడిషన్ వచ్చేసింది. ఎడిషన్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే వచ్చిన ఆన్సర్లో నుంచి మైనస్ 121ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే కదా. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్లో నుంచి నెక్స్ట్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 0లో నుంచి 1 సబ్ట్రాక్ట్ అవుతుందా? 0 minus 1 is possible? No, it's not possible. Then we are going to borrow in the tens place. Now here 8, here 10. 10 minus 1. 10 minus 1. We get 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Then write the number 9 in ones place. Now 8 minus 2. 8 minus 2. How much? 6. Then write the 6. Next 5 minus 1. 5 minus 1. We get 4. 469. 469. ఇప్పుడు ఈ 469 అనేది నియరెస్ట్ 100 రాయాలి. మనకి ఇది వచ్చిన ఆన్సర్, కానీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. వాడు ఏమన్నాడు? ఎస్టిమేషన్ చేసి రాయమన్నాడు కదా. సో ఇప్పుడు మనం ఎస్టిమేటెడ్ ఆన్సర్ రాయాలి. 469 అంటే హండ్రెడ్స్లో కదా, అప్పుడు 400కి 500కి మిడిల్లో చూసుకోవాలి. ఓకేనా? 100 కదా, అందుకని. అప్పుడు ఎస్టిమేటెడ్ ఆన్సర్ 400 నుంచి 500కి చూసుకున్నాం అనుకో. 400కి 500కి
మిడిల్లో ఉండే నెంబర్ ఎంత ఉంటుంది చెప్పండి? మిడిల్ నెంబర్ 450. ఇప్పుడు 450 కంటే 469 గ్రేటర్ దానా లెస్ దానా? పెద్దదా చిన్నదా? పెద్దది కదా. అంటే 469 అనేది ఎక్కడ ఉంటుంది? ఈ 450కి దాటిన తర్వాత ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటుంది 469 అని. ఓకేనా? అంటే మిడిల్ నెంబర్ కంటే ఎబోవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ దేనికి దగ్గరగా ఉన్నట్టు? 400కి దగ్గరగా ఉందా, 500కి దగ్గరగా ఉందా? 500కి దగ్గరగా ఉంది కదా చిల్డ్రన్. సో దీని ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఏంటి? 500. Therefore the estimated answer is estimated answer is 500. ఓకేనా? నోట్ చేసుకోండి ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ వన్. క్యాల్కులేట్ ద ఎస్టిమేట్ ఆన్సర్ నియరెస్ట్ 1000. ఇక్కడ 100 కాదు, ఇప్పుడు 1000. నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000లో ఫస్ట్ నెంబర్ 3875 ప్లస్ 2225 ప్లస్ 1980. ఇప్పుడు దీన్ని మనకి నియరెస్ట్ 1000 రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని వర్టికల్గా అరేంజ్ చేసుకొని ఎడిషన్ చేయాలి. సో అరేంజ్ చేయండి. 3875. నెక్స్ట్ 5222. నెక్స్ట్ 0891980. ఇప్పుడు 5 plus 5. How much? 5 plus 5, 10. Then write the 0 here and 1 is carrying in the tens place. 1 plus 7, 8. 8 plus 2, 9, 10. 10 plus 8. 10 plus 8. 11, 12, 13, 14, 15, 16, 17, 18. We get 18. Then 18 here, write the 18 in tens place. And 1 is carrying in the hundreds place. Now 1 plus 8. 1 plus 8, 9. 9 plus 2, 10, 11. 11 plus 9. 11 plus 9, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. So we write 20 here. Then write the 0 here and write the 2 is carrying in the thousands place. Now 2 plus 3. 3, 4, 5. 5 plus 2, 6, 7. 7 plus 1, 8. 8080. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఈ ఆన్సర్ని మనం ఏం చేయాలి? నియరెస్ట్ 1000కి రాయాలి. 1000 అంటే 8000. 8000కి 9000కి మిడిల్లో ఉంటుంది. 8000కి 9000కి మిడిల్లో ఉంటుంది మనకు వచ్చిన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ నెంబర్ ఏంటి? 8000కి 9000కి మిడిల్ నెంబర్ 8500. ఇప్పుడు 8500 కంటే ఎబో ఉందా బిలో ఉందా? కంపారిజన్ చేసుకుంటే బిలోనే ఉంది. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యలో ఎక్కడ ఒక చోట ఉంటుంది 8080 అని. ఇప్పుడు ఈ నెంబర్ చెప్పండి. ఇది 8000కి నియరెస్ట్గా ఉందా 9000కి నియరెస్ట్గా ఉందా? దేనికి దగ్గరగా ఉంది? 8000కి దగ్గరగా ఉంది కదా. సో ద నెంబర్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్ 8000. దెన్ the estimated answer is 8000.
The estimated answer is 8,000. Okay children, అర్థమైందమ్మా? నోట్ చేసుకున్నారా? Calculate the estimated answer by rounding of the numbers to the nearest to 10. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నియరెస్ట్ 10 అడుగుతున్నారు. నియరెస్ట్ 10 हमें 63 minus 48 plus 49. 63 minus ఇక్కడ ఇది చూడండి, 63 minus 48 plus 49. ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేయాలి. అంటే 63కి 49 యాడ్ చేయాలి. 49 యాడ్ చేసి 3 plus 9, 3 plus 9, 3 plus 9, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12లో 2 వచ్చేసి 1 స్పేస్లో ఉంటుంది, 1 ఏమో ఇక్కడ ఉంటుంది. 1 plus 6, 7, 7 plus 4, 8, 9, 10, 11, 112. ఇప్పుడు మనకి 112 వస్తుంది కదా. ఈ 112 నెగిటివ్ నెంబర్ ఏంటి? -48 కదా. 48ని సబ్ట్రాక్షన్ చేయాలి. 2 - 8 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? బారింగ్కి వెళ్ళాలి. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 12 అవుతుంది. 12లో నుంచి 8 తీసేస్తే 8 ఆఫ్టర్ 9, 10, 11, 12. 4 ఫింగర్స్ వచ్చింది. దెన్ రైట్ ద 4 హియర్. నెక్స్ట్ 0 - 4 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. 10 - 4, 10 - 4, 6. సో we get 64. దెన్ 64 is the ఆన్సర్. కానీ 64 అనేది నియరెస్ట్ 10 రాయమన్నాడు కదా. అంటే 60కి 70కి చూసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నెంబర్ ఏంటి? 65. 65 కంటే బిలో 64 ఇక్కడ ఉంది నెంబర్. ఇప్పుడు దేనికి దగ్గర ఉన్నట్టు? 60గా 70కా? 60కి దగ్గరగా ఉన్నట్టు కదా. సో ద నియరెస్ట్, ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్ 60. ఓకేనా? 60 అని రాయాలి. ఓకే చిల్డ్రన్, మీకు చెప్పే క్లాస్ అర్థమైంది కదా. పేజ్ నెంబర్ 34లో నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓన్లీ ఆ 2 ప్రాబ్లమ్స్ని మీరు చెయ్యండి. ఓకేనా? సో ఈ 2 ప్రాబ్లమ్స్ చేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.